నెల్లూరు రూరల్ నియోజకవర్గం 11వ క్లస్టర్ కాకుపల్లి గ్రామం నందు క్లస్టర్ ఇన్ఛార్జ్ గున్నయ్య, కో క్లస్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో తెలుగువారి పండుగ టీడీపీ మహానాడు వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న సందర్భంగా 11వ క్లస్టర్ నందు అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా ఎన్టీ రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించి అట్టహాసంగా వర్చువల్ విధానంలో ప్రారంభమైన మహానాడుకు క్లస్టర్ నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మండల అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, ఉప్పల ఈశ్వరయ్య, కోసూరు కేశవులు, రవీందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఉప్పు కృష్ణ, రాజగోపాల్ రెడ్డి, కాకుపల్లి క్లస్టర్ కు చెందిన ప్రజానికం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మహానాడు సభని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా 1982లో మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టారు. అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ, ప్రతి కార్యకర్త నుంచి నాయకుడు కానించి అలాగే బంధువులు కానించి అందరూ దగ్గర కూర్చొని దిశానిర్దేశం, పార్టీకి సంబంధించిన దిశానిర్దేశం చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టారు. సంక్షేమం, అభివృద్ధి, కార్యకర్తలు ఎలా ఉండాలి, కార్యకర్తల పార్టీకి ఎలా చేయాలి అనే కార్యక్రమాలు పెట్టుకొని కూడా చేస్తున్నారు. కాబట్టి అందరూ సంతోషించదగిన విషయము. మన 44వ ఆవిర్భావ దినం ఈరోజు నెల్లూరు జిల్లా కోవూరులో పెట్టుకోవాలనుకున్నాము. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఇరాక్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆయిల్ సేవ్ చేయాలని చెప్పి దాదాపు ఒక మహానాడు అంటే 10 నుంచి 15 లక్షల మంది కార్యకర్తలు, నాయకులు వస్తారు కాబట్టి వాహనాలు తరలించేదానికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి దాని ఉద్దేశంతోనే ఈ రోజు మినీ మహానాడు లాగా ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ కాన్స్టిట్యూన్సీకి ఆ కాన్స్టిట్యూన్సీ పెట్టుకొని అందులో కూడా క్లస్టర్ వాజుగా క్లస్టర్ గ్రామాలకు సంబంధించి గ్రామాలు అలాగే క్లస్టర్ సిటీకి సంబంధించిన క్లస్టర్లు పెట్టుకోవాలని చెప్పారు. కాబట్టి అలాగే మా లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా శాసనసభ్యులు కోటారెడ్డి సీతారెడ్డి గారికి, గిరిజరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ 12 క్లస్టర్లకు సంబంధించి అన్ని పెడుతున్నాము. అందులో భాగంగా కాకుపల్లి గ్రామంలో మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి సారంగం గున్నయ్య గారు, అలాగే కో క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శివకుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా కాకుపల్లి గ్రామ నాయకులు ఈశ్వరయ్య, అలాగే కేశవులు, అలాగే కలివేలపాలెంకు సంబంధించి శ్రీనివాసరెడ్డి, పిల్లలకు సంబంధించి రవీంద్ర రెడ్డి, అలాగే మహారాజుగూడకు సంబంధించి నేను ఎంపీపీ బీజీ కుమార్ అధ్యక్షతన, అలాగే గ్రామ నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా చేస్తున్నారు. కాబట్టి అనుకున్న దానికంటే అభిమానంగా ఈ రోజు కార్యకర్తలు వచ్చారు. కాబట్టి మా 11వ క్లస్టర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు నారా లోకేష్ గారు పొదుపు ఇంధన చర్యలో భాగంగా హైబ్రిడ్ మహానాడు అనేది వర్చువల్ మహానాడుని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు రూరల్లో 12 క్లస్టర్ని 12 దగ్గరల వేదికలుగా విభజించి దాన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా కాకుపల్లికి సంబంధించి కాకుపల్లి, మాదరాజుగూడూరు, దొంతాలి, కలేపాడు, పెనుబర్తి ఈ 5 గ్రామాలు సంబంధించి కాకుపల్లిలో మోహన్ రెడ్డి కమ్యూనిటీ హాల్లో జరపడం జరిగింది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున జనాభా అందరూ వస్తున్నారు. చాలా ధన్యవాదాలు. క్లస్టర్ 11లో కాకుపల్లి గ్రామాలందు ఈ మహానాడు జరపటం చాలా సంతోషంగా ఉంది. మనకి నెల్లూరులో పెట్టుకోవాలని అనుకున్నారు, ఇప్పుకో కూడా కొన్ని ఇబ్బందుల వల్ల అక్కడ జరపలేకపోయాం. అందుకని ప్రతి క్లస్టర్లో జరపాలని మా పార్టీ ఆదేశాల ప్రకారం ఇక్కడ జరపటం అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. జనాలు అనుకుందని మీద ఇంకా కూడా ఎక్కువగా వస్తున్నారు. సంతోషం. ఇప్పుడు 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదలుకొని ఈ మహానాడు కార్యక్రమం ఎందువల్ల పెట్టారంటే ప్రతి సంవత్సరానికి 3 రోజులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టుకుని మాట్లాడుకొని వాళ్ళ అజెండాలు చేసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం చేసుకోవాలని చెప్పి ఈ మహానాడు పెట్టడం జరిగింది. అది కంటిన్యూగా జరుగుతూ వస్తుంది. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఘనంగా దాన్ని చేస్తూ వస్తున్నాడు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మేము అందరూ ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.